హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్న ఆదివారం ఒక శుభకార్యానికి మిత్రులతో కలిసి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. మొదటిసారి మేమే అనుకుంటాను ఈ ఫంక్షన్లో అన్నీ కొత్త కొత్త ఉండి, చైర్స్ కానీ, ఫ్యాన్స్, ఆ డెకరేషన్, ఆ లైట్స్, ఆ మ్యాటు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఆ ఫంక్షన్ హాల్ చూడండి, ఆ మ్యాట్ ఎంత రెడ్ కలర్లో ఉందో. అలా వెళుతూ పెళ్లి కొడుకు దగ్గర ఒక ఫోటో తీసుకుని, అలా దాని వెనకాల ఉన్న కుందు నది అనుకుంటాండి. చాలా నీటి ప్రవాహం విపరీతంగా ఈ వర్షాకాలంలో పొంగిపోవడం చాలా మనసుకు ఆనందంగా కనిపించడం, చాలా సంతోషం కనిపించడం. అదేవిధంగా ఊరికి పోతూ అలా దిగి మనసుకు ప్రశాంతత కనిపించిన తర్వాత అలా ఫోటో వీడియో తీసుకొని ఎంజాయ్ చేసి, ఇది ఎక్కడో కాదండి, ఊటీ, అరకు, మన కృష్ణా జిల్లా అలా అనుకునేరు. గోదావరి అంటే అస్సలు కాదు, మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలోని పాండురంగపురం టు మన కానేల పోయే రూట్ అండి. ఇది బ్యాక్ సైడు పాండురంగపురం బ్యాక్ సైడు, అటు పోతే కానేల, ఇటు సైడు నంద్యాల కూడా పోవచ్చు మనము. చూడండి, ఆ తాటి చెట్లు, ఆ పచ్చదనము, ఇటు చూసిన కను రెప్ప ఎంత దూరంగా ఉందో అంతటి వరకు ఈ పచ్చటి చెట్లు, పచ్చటి పొలాలు, ఈ అద్భుత ఈ వాతావరణం చూస్తే మనము ఏ గోదావరి డిస్టికో, కృష్ణా డిస్టికో అలా ఉన్నట్టుంది కదండి. చాలా అంటే చాలా. మీరు కూడా ఒకసారి అలా ఎప్పుడైనా బయటికి వచ్చినప్పుడు ఇక్కడ రండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసిన తాటి చెట్లు అన్నీ, ప్రతి గట్టు చివరన ఏదో ఒక చెట్టు కనిపిస్తూనే ఉంటాయి. చూడండి ఎంత మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ వాతావరణం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అదే ఈ దగ్గర 10 రోజుల నుంచి ఉండి నాన్ స్టాప్ ఈ వర్షాలు కురవడంతో ఏ పొలం గట్టుపై చూసినా కానీ బురద, అదేవిధంగా నీరు ప్రవాహం చాలా అంటే చాలా విపరీతంగా ఉండేది. నీటి ప్రవాహం చూడండి, ఏ సైడ్ చూసుకునే ఇటు అటు మ్యాక్సిమం ఇటు చూసిన నీళ్ళే ఉండదండి ఈ పొలాల్లో. ఎక్కడే కానీ ఎవరైనా చూస్తే ఇది రాయలసీమ, లేదంటే అరకు లేదా కృష్ణా జిల్లా అనుకుంటారండి. ఆ విధంగా ఉన్నది ఈ లొకేషన్. ఈ నీటి ప్రవాహం చూడండి ఎంత అద్భుతంగా, కను సైగరెప్పపై ఎంత దూరం ఉన్నదో అంతవరకు కూడా ఈ నీటి ప్రవాహం కనిపిస్తూనే ఉన్నది. ఇటు బైకు కడగడాలు, సైకిల్, మోటార్ వగేరా కడగలన్నీ, అటు నుంచి ఇటు నీటి ప్రవాహం ప్రవహిస్తుంటే ప్రతి ఒక్కరు వచ్చి, పిల్లలు, పెద్దలు, అటు మోటార్ సైకిళ్ళు, అటు సైకిల్స్ కడుక్కోవడాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదండి. జస్ట్ నిన్న ఆదివారం ఒక్కరోజే కొద్ది విశాలంగా కాస్త ఎండ వచ్చినట్టు ఈ విధంగా ఉంది. ఇంకా రాను వర్షాలు పడితే మన రైతు బాధ ఎంత, ఇప్పుడు ప్రజెంట్ ఎంత సంతోషం ఉందో అదేవిధంగా రైతుకు విపరీతం వానలు వస్తే చాలా బాధ కనిపిస్తుంది. ఇదే అతివృష్టి కానీ అనావృష్టి కానీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం.